అలేఖ్య పంపించారు. వండిన నైవేద్యం మిగిలిపోతే ఏం చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. నైవేద్యం అనేటటువంటిది త్యాగం చేయటం మంచిది కాదు. శాస్త్రం అనేక రకాలు చెబుతోంది. దానికి సంబంధించినటువంటి నిదర్శన గాథలు కూడా ఉన్నాయి. ఒక గాథలో కనపడుతుంది, ఆ భక్తుడు రోజు నివేదన చేయటము, దాన్ని తీసుకెళ్ళి బావిలో పడేస్తూ ఉంటాడు. అలా నివేదితమైనటువంటి పదార్థాన్ని స్వీకరించకపోవటం వల్ల అతను కుష్ఠవ్యాధిగ్రస్తుడవుతాడు. అలా మనకి ప్రామాణికాలు కనపడతాయంటే భగవంతునికి నివేదించినటువంటిది వ్యర్థం చేయకూడదు, స్వీకరించటం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యం. అందువలనే తాను స్వీకరించి మిగతా వాళ్ళకి పెట్టి అది పూర్తి చేయటం ఉత్తమం. ఒకవేళ అలా నివేదితమైనటువంటి పదార్థము ఎవరికి పెట్టే వీలు లేక తాను తినలేక మిగిలిపోతే అప్పుడు గత్యంతరం ఏమిటంటే భూ గర్భంలో ఉంచటం, లేకపోతే గోవుకి పెట్టడం, జలచరాలకి పెట్టడం. గోవుకి పెట్టడం చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతి. అలా కాకపోతే జలచరాలకి పెట్టడము. మూడవది భూమి యందు పాతి పెట్టడం. అంతేగాని సునకములు, కుక్కలు ముట్టుకోవటము ఇలాంటి వాటికి మాత్రం మనం అవకాశం కలిగించకూడదు. అది మాత్రం చాలా దోషం. కాబట్టి దైవ సంబంధమైనటువంటి ప్రసాదాన్ని మనము తిని తోటి వాళ్ళకి పంచిపెట్టి మిగతా అది తప్పకపోతే మాత్రమే అలా చేయాలి. తప్పకపోయే పరిస్థితి ఉండదు. ఎందువల్లంటే విశాలమైనటువంటి ఈ ప్రపంచంలో మన చుట్టూతో సమాజం కావలసినంత సమాజం ఉన్నది. విశాల దృష్టితో మనం కూడా ఈ సమాజాన్ని సమర్పణ చేస్తే ప్రసాదం అంతా కూడా చక్కగా వినియోగం అవుతుంది.